అనిల్ కుమార్ అభివృద్ధి నిల్లు మాటలు ఫుల్లు. పోలవరం చర్చ వస్తే పర్సెంటా 0.5% అంటాడు. పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తామంటే బుల్లెట్ దిగుతుందంటాడు. నీటి పారుదల గురించి తెలియని నోటి పారుదల నేత అయిన మన కర్మ. అందుకే ఈయన చూశాం, తొడలు కొడతాడు, మీసం మెలేస్తాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు, గావు కాకలు పెడతాడు, కానీ అభివృద్ధి అడిగితే నోరు కూడా తెరవలేడు. ఈయన ఒక పెద్ద ఎమ్మెల్యే. అందుకే మీరు ఒకసారి చూస్తే ఇప్పుడు దొంతాలి వద్ద బినామీల పేర్లతో రంజీవ్ అజంతా పేరు మీద 100 కోట్ల విలువ చేసే ఆస్తి 50 ఎకరాలు కొట్టేశాడు. నాయుడుపేటలో బినామీ పేర్లతో 58 ఎకరాలు కొట్టేశాడు. ఇస్కాన్ సిటీలో బినామీ పేర్లతో 87 ఎకరాలు కొట్టేశాడు. ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇక్కడ ప్రజలు చీ కొడతా ఉంటే ముఖ్యమంత్రి ఇతనికి సీటు లేదని చీటించేశాడు. ఇక్కడి నుంచి ఎక్కడికో పంపిస్తాడంటే ఎక్కడికి పంపిస్తాడు? ఇంకా గాల్లో ఉన్నాడు ఈయన. నిన్న చూసా ఏబిఎన్లో అనిల్ అలిగి వెళ్ళిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఇది అనిల్ని మారుస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఈ వేదిక మీద నేను చెప్తున్నా, రాష్ట్ర బ్రేకింగ్ వేసుకుంటావో రాధాకృష్ణకి చెప్తా ఉన్నా, అరే బిడ్డ అనేక సార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నా, చాలా సార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నా, జగన్ అన్న ఏది చెప్తే అదే శిరోధారి మనకు భావించే వ్యక్తిని అనుకున్నాడు. నన్ను పిలిచి ఇక్కడికి వెళ్ళు అంటే శిరస వహించి పోతా జగనన్న కోసం అని చెప్పా. అలాగే ఈరోజు జగనన్న నర్సరావుపేట బొమ్మన్నా పోతా, లేకపోతే ఇంకో దగ్గరికి బొమ్మన్నా పోతా, ఇంకో ఎంపీకన్నా పోతా. 2 సార్లు శాసనసభ్యుడు చేశాడు, మంత్రిని చేశాడు. ఈ రోజు గూడూరులో నిలబడి 10 మంది నా కోసం చప్పట్లు కొట్టినా, నేను ఇంకో ప్రాంతానికి పోయి నా దగ్గరకు వచ్చి సెల్ఫీ తీసుకున్నా, నేను చిత్తూరుకి వెళ్ళి ఇంకో మూలకి వెళ్ళి నా 10 మంది నన్ను గుర్తించినా, లేకపోతే ఎయిర్పోర్ట్ లో నిలబడి సెల్ఫీ తీసుకున్నా, అది అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి చలవ, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన భిక్ష. ఎవరికి ఏ స్థానం శాశ్వతం కాదు. 2014 ముందు నెల్లూరు నగరం నాది కాదు, అంతకుముందు వేరే వాళ్ళు ఉన్నారు. ఈ రోజు 14లో నేను వచ్చినా, 19లో నేను వచ్చినా, 2024లో ఏమో భగవంతుడు నన్ను పల్నాడికి పంపిస్తున్నాడు, పల్నాడు ప్రజలు ఆశీస్సులు ఇస్తారు, అక్కడికి పోతా.